హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, మీ అమ్మలని కాపాడుకోండి. ఇది ఒక ఇంగ్లీష్ కథకు అనువాదం అని చెప్పి రాశారు. ఫేస్బుక్ స్టోరీ ఇది. ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది, కానీ అమ్మ పోతే మరో అమ్మ రాదు. అమ్మ అమ్మే. ఈ కథను పూర్తిగా చదివితే అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ కన్నీరు పెడతారు. అమ్మను మించిన దైవం లేదు. మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది. ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవటానికి స్కూల్కి వచ్చింది. ఇంక అప్పటి నుండి చూడండి, మీ అమ్మకు ఒంటి కన్ను ఉంది అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానా అని ఎప్పుడూ అనిపించేది. ఒక్కోసారి నాకు అసలు ఆమె ఈ లోకం నుంచే ఒక్కసారిగా లేకుండా పోతే బాగుండు అనిపించేది. అమ్మా, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోయాను. నువ్వు చచ్చిపో అని కోపంగా అరిచేసేవాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడ లేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడు దండించలేదు. కాబట్టి ఆమెను నేను ఎంతగా బాధ పెట్టానో నాకు తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచి నీళ్లు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణి అవ్వాలని, బాగా పేరు సంపాదించాలని కలలుగంటూ నిద్రపోయాను. ఆ తర్వాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలొచ్చేశాను. మంచి కాలేజీలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పుడు 2 పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటి కన్ను అమ్మ లేదు కదా. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి 2 ఏళ్ళు నా కూతురు భయంతో జడుసుకుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా? ముందు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను. క్షమించండి బాబూ, తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను అని ఆమె వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఆమె నన్ను గుర్తుపట్టలేదు. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకొని అవసరం లేదు అనుకున్నాను. కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం: ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేను ఇంకా నీ ఉండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్న పేగురా తట్టుకోలేకపోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిందాన్ని అవుతాను.
ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ చెప్పక తప్పడం లేదు చిన్నా. చిన్నా, నీవు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయానురా కన్నా. అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికి నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క 2 సార్లు మాత్రం వాడు నా మీద కోప్పడ్డాడంటే, నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులున్నారు అనుభూతులు కన్నా. ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు. నవనాడులు కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నా కోసం ధారబోసిన అటువంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తించాను? మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తితే ఆమె రుణం తీర్చుకోగలను? పోస్ట్ నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పి ఈ విధంగా. బా, నిజంగా ఏం కథండి ఇది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు. చూసారా, అమ్మ ఒక్క కన్ను, ఒంటి కన్ను అని చెప్పి బాధపడ్డ అతను ఆ కన్ను తనకే ఇచ్చిందని తెలిసినాడు కొడుకుకి ఏ విధంగా హృదయం పగిలి ఉంటుంది అనేది మనం మన ఊహలకే వదిలేసి ఉత్తరం ఈ కథ ద్వారా, ఈ మెసేజ్ ద్వారా మనకి తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కథని మరింత మందికి, అమ్మ మీద ప్రేమ ఉన్నవారికి ఖచ్చితంగా గుండె ద్రవించి కన్నీటి రూపంలో ఆ ప్రేమ బయటకు వస్తుంది. రాసిన వారు పేరైతే ఇక్కడ లేదండి, పోస్ట్ చేశారు. నేను చదువుతున్నది మాత్రం కరుణ సిరిమణి.